అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం పావకాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం. పావకాస్త్రం అంటే ఇది ఒక క్షిపణి. దీన్ని ఎవరి మీదైనా టార్గెట్ చేస్తే వారికి చావు తప్పదు. శివగీత ప్రకారం రావణాసుర వధ కోసం పరమశివుడు సకల దేవతలు దిక్పాలకుల దృష్టిని ఆకర్షించి వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు: ఓ దేవుళ్ళారా, మీ వ్యక్తిగత ఆయుధాలను రాముడికి ఇవ్వండి. రావణుణ్ణి సంహరించడానికి వాటిని ఉపయోగిస్తాడు. దేవతల చేతిలో ఓడిపోలేని ఒక వరం ఇచ్చాను. దాని కారణంతో నేను అడవిలో నివసించే వానరులుగా పుట్టమని మీ అందరినీ కోరాను. మీరందరూ భూమిపై ఇప్పటికే వానరులుగా ఉన్నవారు అయితే రాముని కార్యంలో సహాయం చేయాలి అని పరమశివుని ఆజ్ఞను అనుసరించి దేవతలందరూ చేతులు కలిపి రాముడికి తమ తమ వ్యక్తిగత ఆయుధాలను వరంగా ఇచ్చారు. శ్రీహరి తన నారాయణాస్త్రాన్ని, దేవేంద్రుడు తన ఇంద్రాస్త్రాన్ని, బ్రహ్మదేవుడు బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చాడు. అగ్నిదేవుడు ఆగ్నేయాస్త్రాన్ని, యముడు తన యామ్యాస్త్రాన్ని ఇచ్చాడు. నైరుతి తన మోహాస్త్రాన్ని, వరుణుడు తన వారుణాస్త్రాన్ని ఇచ్చాడు. వాయువు తన వాయువ్యాస్త్రాన్ని ఇచ్చాడు. కుబేరుడు తన కౌబేరాస్త్రాన్ని, రుద్రుడు తన రౌద్రాస్త్రాన్ని ఇచ్చాడు. సూర్యుడు తన సౌరాస్త్రాన్ని, చంద్రుడు తన సౌమ్యాస్త్రాన్ని, విశ్వదేవుడు పావకాస్త్రాన్ని ఇచ్చాడు. విశ్వదేవుడు ఇచ్చిన పావకాస్త్రాన్ని మకరాక్షుణ్ణి చంపడానికి రాముడు ఉపయోగించాడు. ఎలా అంటే, కుంభ నికుంభాదులు చావు వార్త విని ఖిన్నుడైపోయిన రావణుడు మకరాక్షాన్ని యుద్ధానికి పంపాడు. వాడు యుద్ధరంగంలో దూకి రామున్నే ద్వంద్వ యుద్ధానికి పిలిచాడు. రాముడు ధనుర్ధారి అయి వచ్చి బాణాలు విడిచాడు. మకరాక్షుడు వాటిని ఖండించి మరికొన్ని బాణాలు ప్రయోగించాడు. వాటన్నింటినీ ఖండించాడు రాముడు. అలా ఇద్దరూ చాలా బాణాలు ప్రయోగించారు. కొంతసేపు విలాసవంతంగా యుద్ధం చేసిన రాముడు 8 బాణాలు వేసి మకరాక్షుడి రథాన్ని, రథసారథిని, గుర్రాలను పడగొట్టాడు. మకరాక్షుడు రథం మీది నుంచి దూకి రాముని మీదికి శూలాన్ని విసిరాడు. రాముడు దాన్ని ముక్కలు చెక్కలు చేశాడు. అప్పుడు వాడు రాముని మీదికి అమాంతం ఉరికాడు. అది చూసి రాముడు పావకాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బాణం హృదయాన్ని ఛేదించగా నేల మీద పడి ప్రాణాలు విడిచాడు మకరాక్షుడు. వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మదేవుడు రావణుడికి వరాలను ఇస్తాడు. అందుకు దేవతలను మీరంతా వానరులుగా మీ అంశల రూపంలో సంతానాన్ని సృష్టించండి అని ఆదేశిస్తాడు. రామునికి అస్త్రాలు అన్ని విశ్వామిత్ర మహర్షి ఉపదేశిస్తాడు. ఆ అస్త్రాల ఉపసంహరణ విద్యను కూడా నేర్పిస్తాడు. యుద్ధకాండలో మకరాక్షుడు యుద్ధరంగంలోకి ప్రవేశించినప్పుడు మకరాక్షుడి బాణాలకు కోతులు భయపడి పారిపోవడం ప్రారంభిస్తాయి. రాముడు లోపలికి వచ్చి తన బాణాలతో రాక్షసులను అడ్డుకున్నాడు. మకరాక్షుడు రాముణ్ణి తనతో యుద్ధం చేయమని సవాలు చేస్తాడు. మకరాక్షుడు విసిరిన బాణాలను రాముడు చింపివేయగా రాముడు విడిచిన బాణాలను మకరాక్షుడు విరిచేశాడు. చివరగా రాముడు మకరాక్షుని రథాన్ని, మకరాక్షుని గుర్రాలని బద్దలు కొట్టి నేలపై పడగొడతాడు. యుద్ధం చేయడానికి మకరాక్షుడు రథం మీద నుంచి నేలపైకి దూకి తన చేతిలో ఉన్న ఒక అద్భుతమైన బాణాన్ని తీసుకొని రాముడిపైకి విసిరాడు. రాముడు తన 4 బాణాలతో దానిని నరికివేస్తాడు. మకరాక్షుడు తన పిడికిలితో పోరాడడానికి రాముడి మీదికి దూకాడు. అప్పుడు రాముడు తన విల్లు నుండి ఒక మార్మిక క్షిపణి అంటే పావకాస్త్రాన్ని విసిరి అక్కడికక్కడే చంపేశాడు. రాక్షసులు భయపడి లంకకి పారిపోతారు. వచ్చే వీడియోలో మరో అస్త్రం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. కృష్ణార్పణం.